Aditya, studying BHMCT in Vainavi College of Hotel Management. The staff is very friendly with us. We are doing every week practicals, food production, housekeeping, etc. I am Shiva Prasad, studying in Vainavi College of Hotel Management, BHMCT. Our faculty is very friendly with us. We are doing every week practicals, production, service, housekeeping. I have taken 3 years program of degree. Namaste Andi. We are from Vainavi College of Hotel Management అండి, which is located in Musapet, Hyderabad. మా దగ్గర ఉన్న కోర్సెస్ వచ్చేసి టోటల్గా హోటల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్లో 3 కోర్సెస్ ఉన్నాయి. వన్ ఈజ్ బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, అది ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఉంటుంది. అదర్ థింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండి, 10th అయిపోయిన స్టూడెంట్స్కి ఉంటుంది. అలాగే ఒకవేళ డిప్లొమా ఏ కారణం చేతైనా ఇంటర్ కంప్లీట్ అవ్వలేకపోయినా కానీ, లేదంటే స్టడీలో ఒక గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళు డిప్లొమా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది 1 year ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 2 years ప్రోగ్రామ్, డిగ్రీ అయితే 3 years ప్రోగ్రామ్, డిప్లొమా అయితే 1 year ఉంటుంది. ఇవన్నీ కాకుండా అడిషనల్గా మేము ఏంటంటే ఇంటర్నేషనల్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని పెట్టాము. అది 1 year ప్రోగ్రామ్, which is like after your course you can directly go to abroad for your training, internship అయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా అక్కడే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనది ఎలాగో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ కాబట్టి దానికి సంబంధించిన స్కాలర్షిప్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ 35,000 స్కాలర్షిప్ వరకు వస్తుంది. దాంతోపాటు మనకి 3 yearsకి ఒక 1 lakh దాకా మీకు ఫీజు కవర్ అవుతుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైనా మధ్యతరగతి స్టూడెంట్స్ ఉన్నా, బిగువ మధ్యతరగతి స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం ఫీజులో కొంచెం తగ్గించి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అన్నిటి పరంగా జాబ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కానీ ఈ కోర్స్ చేయదలుచుకున్న స్టూడెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీకు నిజంగా ఈ కోర్సు 100% ఇంట్రెస్ట్ ఉంది, నేను కష్టపడగలుగుతాను అంటేనే ఈ కోర్స్ ఆప్షన్స్ తీసుకోండి. ఏదో టైంపాస్ కోసం కోర్స్ చేద్దాము, ఈజీగా డిగ్రీ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అని కోర్స్ మాత్రం ఇది తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. దీంట్లో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి రాదర్ దెన్ థియరీ. ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మా వైనవి కాలేజ్ తరపున కూడా మేము ఫోకస్ చేసేది ఎక్కువ ప్రాక్టికల్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం. అందరు కూడా థియరీ సబ్జెక్ట్స్ ఎక్కువ చెప్తారు, కానీ మేము ప్రాక్టికల్స్ ఎందుకు చెప్తామంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రోగ్రామ్. మీరు ఏదైనా హోటల్స్కి వెళ్తే మీకు డెఫినెట్గా ఏం చేయాలో ఏంటో మీకు బుక్స్లో చెప్తే అర్థం కాదు. మనం ప్రాక్టికల్గా డైరెక్ట్గా మనం చేసి చూపిస్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మా కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్, హోటల్స్లో ఉండే మేము అందరు స్టూడెంట్స్కి ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉంది, కమాండ్ ఉంది, కమ్యూనికేషన్ ఉన్నది, ఈ పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఇంటర్వ్యూస్ పెడుతున్నాము. ఒక 4 months వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండియాలో ఇచ్చేదానికంటే అబ్రాడ్లో ఒకవేళ ఇస్తే ముందే వాళ్ళకు ఒక మంచి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. దానికోసం మేము ఇప్పుడు మారిషస్ కూడా మా స్టూడెంట్స్ 25th April దే ఆర్ ఫ్లయింగ్. సో మీకు ఇంకా ఏమన్నా పర్సనల్గా కాలేజ్ తరపున ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మా కాలేజ్ని రీచ్ అవుట్ అవ్వాలన్నా కానీ మూసాపేట్ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. వెరీ యాక్సెసిబుల్ టు ఆల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మెట్రో స్టేషన్, బస్ స్టాప్ అన్నీ కూడా ఉంటుంది. సో మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఆ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలంటే డెఫినెట్గా వైనవి మీకు 100% వీ సపోర్ట్ యూ. అండ్ డెఫినెట్గా స్కాలర్షిప్తో పాటు ఎవరైనా బిగువ మధ్యతరగతి పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి మనం ఫీజు కూడా చాలా వరకు తగ్గించి చేద్దాం. నిజంగా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నదని మాకు అనిపిస్తే డెఫినెట్గా ఫీజు చాలా వరకు తగ్గించి మనం చేద్దామండి. థ్యాంక్ యూ.